చిన్నప్పుడు తిన్న తేనె మిఠాయిలు అదే అండి డ్రై రసగుల్లా గుర్తుందా? గుర్తుండే ఉంటుందిలేండి. ఇలాంటి స్వీట్ మెమరీస్ ని అంత ఈజీగా ఎలా మర్చిపోతాం? దీన్ని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్ట్రైనర్ లోకి 2 కప్పుల మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, పావు స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసి జల్లించుకోండి. ఇలా జల్లించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, చిటికెడు ఫుడ్ కలర్ కంప్లీట్ గా ఆప్షనల్ మాత్రమే. ఇవి రెండు వేసేసి చక్కగా అంతా కూడా ఇలా కలిపేసుకోండి. ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కాస్త సాఫ్ట్ గానే కలుపుకొని మూత పెట్టేసి జస్ట్ ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి. ఈ గ్యాప్ లో పాకం ప్రిపేర్ చేసుకోవాలి. 2 కప్పుల మైదా పిండికి 1.5 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు, చిన్న యాలుక్కాయి, కొద్దిగా ఫుడ్ కలర్ వేసి లేత తీగ పాకం వచ్చేట్టు పాకం ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ పాకం చల్లారిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండితోటి ఇలా చిన్న పిండి ముద్దలు చేసుకుని గోరువెచ్చగా ఉన్న నూనెలో వేసేసి మీడియం ఫ్లేమ్ లో వాటంతటవి పైకి వచ్చేంత వరకు కదిలించకండి. ఇలా పైకి తేలిన తర్వాత గరిటెతోటి కలుపుకుంటూ లోపల వరకు చక్కగా కుక్ అయ్యేట్టు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఆయిల్ అంతా కూడా విదిలించేసి తీసి పక్కనే ఉన్న పాకంలో వేసేసి జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు పాకంలో డిప్ చేసి ఇలా విడివిడిగా ప్లేట్ లో వేసేసి ఫ్యాన్ గాలికి ఒక 10 నిమిషాలు ఆరబెట్టారంటే సూపర్ టేస్టీ రసగుల్లా రెడీ. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.